హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము 2024 సంవత్సరములో విడుదలయ్యేటువంటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దామండి. సో యాజ్ పర్ ద ఎస్ఎస్సి ఇయర్ క్యాలెండర్, ఓకే, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇయర్ క్యాలెండర్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారము మనము ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయవచ్చు ఎస్ఎస్సి జీడీకి. ఓకేనా, దాదాపుగా 30,000 ఖాళీలు అయితే ఈ సంవత్సరం నోటిఫికేషన్లో ఉండబోతున్నాయండి. ఇక చూడండి, సీరియల్ నెంబర్ 12లో ఎస్ఎస్సి జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్, జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2025. నోటిఫికేషన్ వచ్చేసి 27 ఆగస్టు 2024 మనకు నోటిఫికేషన్ రాబోతుంది. ఓకేనా, అంతేకాకుండా క్లోజింగ్ డేట్ వచ్చేసి 27 సెప్టెంబర్ 2024, ఎగ్జాక్ట్లీ 1 మంత్ టైం ఇస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి డిసెంబర్ 2024 లేదా జనవరి 2025 టెంటేటివ్గా ఉండబోతున్నట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మీ అందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ ఏంటి సార్ 2023లో విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటి అంటే, అంతే అండి, ఎస్ఎస్సి క్యాలెండర్ విడుదల చేసిందంటే ఎగ్జాక్ట్లీ ఇచ్చినటువంటి డేట్ ప్రకారం నోటిఫికేషన్లన్నీ కూడా ఇస్తుంది. అయితే ఎవరైతే 2023 యొక్క ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో తక్కువ మార్కులు వచ్చాయో, మేము క్వాలిఫై అవ్వలేము అనుకున్నారో, ఎటువంటి చింత చెందాల్సిన అవసరమే లేదండి. ప్రాబ్లం అవసరమే లేదు, బాధ కూడా అవసరమే లేదు. ఎందుకు? మీరు ప్రిపేర్ అయినటువంటిది ఎక్కడ పోదండి. ఈ నోటిఫికేషన్లో మళ్ళీ 2023లో అది యూస్ కాకపోయినా కూడా, మీరు క్వాలిఫై కాగలేకపోయినా కూడా 2024లో మీరు ఖచ్చితంగా జాబ్ సాధించే అవకాశము ఉంటుందండి. ఓకేనా, మరి 30,000 ఉద్యోగాలతో ఈ యొక్క ఆగస్టులో నోటిఫికేషన్ రాబోతుందండి. సో ఈసారైనా ఖచ్చితంగా మరి కొంతవరకు కష్టపడండి ఫ్రెండ్స్. కష్టపడింది మనకు ఎలాంటి లాభం అయితే దొరకదు, కాబట్టి కష్టపడండి, చాలా ఈజీగా మీరైతే జాబ్ తెచ్చుకోవచ్చండి. సో సెంట్రల్లో ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా, మరి దాదాపుగా 30,000 ఖాళీలు అయితే ఇందులో ఉండబోతున్నాయి, అందరూ కూడా గమనించాలి. ఓకే, మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అండి? జస్ట్ 10th పాస్ అయి ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు మీకు. ఓకేనా, 10th పాస్ అయి ఉండి ఎలాంటి సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, జస్ట్ 10th పాస్ ఉంటే సరిపోతుందండి మీకు. ఓకేనా, ఏజ్ కూడా వచ్చేసి 1/1/2024 వరకు మీకు 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలండి. ఎంత ఉండాలి? 23 సంవత్సరాలు, 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మరి దీనిలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అంటే 23 + 5 28 ఎస్సీ ఎస్టీలకు, 26 ఓబీసీ అభ్యర్థులకు. ఓకేనా, సో ఇదైతే ఏజ్ రిలాక్సేషన్గా చెప్పుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే వీరికి కూడా 3 సంవత్సరాలండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ అనుకోండి, 3 + 5 8 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందండి? సో ఇక్కడ చూద్దాం మనము. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుందండి. ఒక ఎగ్జామ్ ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఒక్క ఎగ్జామ్తో మనం జాబ్ తెచ్చుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందండి, పిఎస్టీ. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఇవి మామూలే అండి. ఓకేనా, నెక్స్ట్ ఒక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మాత్రం ఇంపార్టెంట్, దాంట్లో మనకి ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, మనకు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేస్తారు. సో స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్, స్టేజ్ 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ అంటారు దీన్ని, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ స్టేజ్ 3, స్టేజ్ 4లో మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మొత్తము 20 క్వశ్చన్స్ ఉంటాయండి. 20 క్వశ్చన్స్కి 40 మార్కులు, అంటే ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్ 40 మార్కులు. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండి, 20 ఉంటాయి, 40 మార్కులు. ఇంగ్లీష్ లేదా హిందీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీషు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనుకోండి, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులు. ఓకేనా, మొత్తం 80 క్వశ్చన్స్ గాను 160 మార్కులు మనకు అందచేయడం జరుగుతుంది. 1 అవర్ టైం అండి. ఎంత అండి? 1 అవర్ వీటికైతే మనకు టైం కేటాయించడం అయితే
చూడవచ్చు. ఇది కంప్లీట్‌గా మనకు ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ ప్యాటర్న్‌గా మనము చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎస్ఎస్‌సి యొక్క సిలబస్ ప్యాటర్న్‌లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు అడుగుతున్నారు, వెయిటేజ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. మరి దీంట్లో నెగెటివ్ ఉందా అంటే ఉందండి. 1/4తో నెగెటివ్ కూడా ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. మరి దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. ఓకేనా? టైప్ రేస్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మేల్ క్యాండిడేట్ చూద్దామండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా. మరి క్యాండిడేట్ అదర్ దెన్ లడక్ రీజియన్, లడక్ రీజియన్ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో మనం పరిగెత్తాలి, 5 km. నెక్స్ట్ లడక్ కాకుండా రిమైనింగ్ అన్ని రీజన్స్ వారికి 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 minutes. ఓకేనా? ఇవి 2 మాత్రమే ఉంటాయండి, ఇంకేం ఉండవు. ఓకే, ఈవెంట్స్. నెక్స్ట్ ఫీమేల్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 minutes నాన్ లడక్ రీజియన్. మరి లడక్ రీజియన్ అయితే 800 మీటర్స్ ఇన్ 5 minutesలో. ఓకేనా? అంతే అండి, ఇంకేం ఉండదు, సింపుల్ అయిపోయింది. ఇక ఇది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండి ఇది. ఓకేనా? ఈవెంట్స్ ఇవి. మరి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఏంటి? మీ యొక్క హైట్ ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది, ఇవే చూస్తారు. ఓకేనా? మరి హైట్ ఎంత ఉండాలి అండి? జనరల్ ఎస్సీ మరియు ఓబీసీ అభ్యర్థులకు 170 సెంటీమీటర్లు. ఓకేనా? 170 సెంటీమీటర్లు ఉండాలి. నెక్స్ట్ ఆల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ 162.5. ఇక్కడ ఎస్సీ జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 170 అండి. సారీ, ఎస్సీ మరియు ఓబీసీ 170, మేల్స్కి. ఫీమేల్ అయితే 157 చాలు. ఆల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్టీ. ఓకే, 162.5 ఉండాలి మేల్స్కి, 150 ఉంటే సరిపోతుంది ఫీమేల్స్కి. ఆల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాల వారికి మేల్స్కి అయితే 157, ఫీమేల్స్కి అయితే 147 సెంటీమీటర్స్ ఉన్నా చాలు. ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, నక్సల్ ఏరియాస్ అండి, 160 సెంటీమీటర్స్ ఉంటే చాలు మేల్స్కి. ఫీమేల్ అయితే 147.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలామంది సార్ మేము స్పెడ్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతామా అని అయితే అడుగుతున్నారు. కలర్ బ్లైండ్నెస్ ఉన్నా, మీకు గనక స్పెడ్స్ ఉన్నా నాట్ ఎలిజిబుల్ అండి. ఒకవేళ మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తెలిసిపోతుంది, నాట్ ఎలిజిబుల్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. సో సిలబస్ అయితే చూసాం కదండి. సో మరి ఈ దీనిలో భాగంగా మరి మనము ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది కూడా మనము నెక్స్ట్ అయితే చూద్దామండి. ఓకేనా? ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ రైటింగ్, సెంటెన్స్ ఫార్మేషన్, పారాజంబల్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇంగ్లీష్లో. జనరల్ అవేర్నెస్లో సైంటిఫిక్ ఇన్వెన్షన్స్, స్పోర్ట్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, ఇంపార్టెంట్ డేట్స్, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, ఇండియన్ అండ్ వరల్డ్ హిస్టరీ, జనరల్ పాలిటీ, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఫండమెంటల్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో స్పేషియల్, విజువలైజేషన్, స్పేషియల్, నెక్స్ట్ ఓరియంటేషన్, అబ్జర్వేషన్, విజువల్ మెమరీ, మ్యాథమెటికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, అనాలిసిస్, కోడింగ్, డీకోడింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రీసెంట్ స్టడీస్ అండ్ థియరీస్. సో ఇదండి సిలబస్ కంప్లీట్గా. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ నుంచి మనకు ఎన్ని మార్క్స్ అడుగుతున్నారనేది వెయిటేజ్ కూడా మనము చూద్దామండి. ఓకేనా? సో ఈ సంవత్సరం అంటే 2023 నోటిఫికేషన్లో ఎవరైతే క్వాలిఫై కాలేకపోతున్నారో నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదండి. మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? కాబట్టి 2024 అంటే ఈ సంవత్సరం మనకు ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది కాబట్టి దీనికి కరెక్ట్ ప్రిపేర్ అవ్వండి. మరి దీనికి శాలరీ ఎంత ఉంటుందండి? 21,700 నుంచి 69,000 వరకు శాలరీస్ ఉంటుందండి. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ మనకి దాదాపుగా ఒక 35,000 వరకు అయితే రావచ్చండి, స్టార్టింగే. ఓకే, నెక్స్ట్ ఇక చూడండి, నెట్ శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ, ఇవన్నీ అలవెన్సెస్ అయితే కలుపుకొని మనకు శాలరీ అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో గైస్, మరి ఇది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలండి. ఇది ఎస్ఎస్సి క్యాలెండర్ అండి. ఎవ్రీ ఇయర్ కూడా మనకు క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో కష్టపడండి ఫ్రెండ్స్, కొంచెం కష్టపడండి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే పొందవచ్చు. సో మన తెలుగు రాష్ట్రంలోనే, మన జిల్లాలోనే కూడా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది, అందరు కూడా గమనించాలి.
తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది, మన రాష్ట్రంలోనే పరీక్ష కేంద్రం ఉంటుంది, మన రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది. సింపుల్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? 2023కు సంబంధించి చాలామంది అభ్యర్థులు సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఈవెంట్స్ అయితే నెక్స్ట్ మంత్ ఉంటాయండి. మేలో ఈవెంట్స్ అయితే మే ఎండింగ్ వరకు అయితే ఈవెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ మనకు ఆగస్టులోనే కొత్త నోటిఫికేషన్ రావాలి కాబట్టి ఇది కంప్లీట్ అవుతుందండి. ఆగస్ట్ లోపు దీన్ని కంప్లీట్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో. ఇది కంప్లీట్ చేసి మళ్ళీ ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ ఇస్తారు. సో బ్లైండ్గా మీ యొక్క గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండండి. ఓకేనా? మంచి మార్క్స్, కట్ ఆఫ్ కూడా చెప్పాను నేను. మన 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఎంత వస్తే మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయొచ్చని ఒకసారి ప్రీవియస్ వీడియో మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో చూడండి, మీకు దొరుకుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.